భారీ వర్షాలు నమోదయ్యాయి. దీనికి కారణం ఉపరితల ఆవర్తనం కాదు, ఏకంగా అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడం. ఈ క్రమంలో ఇప్పుడు అల్పపీడనం కొనసాగుతూ ఉండగా ఇంకొక గండం ముంచుకొస్తోందా? ఇంకొక గండం ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడబోతోందా? దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండనుందా? ఆంధ్రప్రదేశ్లోనా, తెలంగాణలోనా, లేకపోతే రెండు ప్రాంతాల్లోనా? మరి ముఖ్యంగా ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఉండబోతోంది? ఎటువంటి అంచనాలున్నాయి? ఇప్పుడు ఎటువంటి పరిస్థితులున్నాయి? ద్రోణులకు ఈ అల్పపీడనాలు లాంటివి ఇన్ఫాక్ట్ ఇవి కాకుండా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ మార్పులు ఉన్నాయి? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇటు రెండు తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం? దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తున్న ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ వెదర్ అప్డేట్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లితో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు కూడా 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాలో కుండపోత వానలు కురవబోతోంది. మరి ముఖ్యంగా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఇటు అల్పపీడనానికి ఫేవరబుల్ గా ఉన్నాయి? వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ ఆవర్తన ప్రభావాలు ఉన్నాయి, అలాగే ద్రోణుల ప్రభావం ఉంది. వీటికి ఇప్పుడు అల్పపీడనం తోడు కాబోతోందా? దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి నేను మీకు నేరుగా శాటిలైట్ ఇమేజెస్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది ప్రస్తుతం ఐఎండీ భారత వాతావరణ శాఖ శాటిలైట్ ఇమేజ్కి సంబంధించి. ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి హడావడి ఉంది అనేది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ క్రమంలో మీరు చూస్తే కనుక ఇప్పటికే బంగాళాఖాతంలో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశాకి సంబంధించి మీరు చూస్తే అల్పపీడనం ఒకటి కొనసాగుతోంది. ఇటు ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి అలాగే 1.5 అలాగే 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంటుంది అంటూనే వాయువ్య బంగాళాఖాతంలో మరొక కొత్త అల్పపీడనం ఏర్పడబోతోంది. సెప్టెంబర్ 2న ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోప్ ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాయువ్య బంగాళాఖాతం అంటే ఇదిగోండి, ఇటువైపు ఇది వాయువ్యం అనుకుందాం. ఇది అనుకోను కదా, వాయువ్యంతో పాటు ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి. ఒకవేళ నేను తప్పు చెప్పండి, ఇది వాయువ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. సో ఈ క్రమంలోని మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఈ క్రమంలో ఇప్పటికీ ఒడిశా ప్రాంతంలో ఇక్కడ మీరు గమనించండి, ఒక అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు సంబంధించి ఒక అల్పపీడనం ఉంది. ఇప్పుడు దీనికి ఇంకొక అల్పపీడనం తోడవుతోంది. ఒకసారి క్లోజ్లో మీరు చూస్తే అర్థమవుతోంది. సో దానికి తోడుగా ఇప్పుడు దీనికి తోడుగా ఒక్కసారి ఇటువైపు ఆ పరిస్థితులు చూడండి. ఒకసారి ఆ పరిస్థితులు గమనించండి. ఇటువైపు కాదు, పూర్తిగా ఇటువైపు ఇలా అనుకున్నప్పుడు కూడా ఒకసారి పరిస్థితులు గమనించండి. ఎటువంటి పరిస్థితి ఉందనేది మనకి అర్థమైపోతుంది. సో ఈ క్రమంలోని ఇటు భారత వాతావరణ శాఖ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. ఏమని? ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా. సో పరిస్థితులు మీరు చూడొచ్చు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉందనేది. సో ఇక్కడి నుంచి నేరుగా నేను ఇంకొక శాటిలైట్ ఇమేజ్ని చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకి ఇంకాస్త క్లియర్గా ఉంటుంది. ఇదిగో అక్కడ కాస్త మనకి క్లమ్సీగా ఉండొచ్చు, ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఒడిశా, ఇది తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇటు మళ్ళీ ములుగు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇది తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్. తూర్పు తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణతో పాటు ఈసారి కాస్త
ఇటు దాదాపుగా ఆగ్నేయ తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇప్పటికీ ఆ ప్రభావం మనం చూస్తున్నాం. హైదరాబాద్ వరకు కూడా మనకి ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. సో ఇంపాక్ట్ మనం చూస్తూ ఉంటే దాంతోపాటు ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పరిస్థితులు. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు చూడొచ్చు. ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. బహుశా 2వ తారీఖుల్లా అల్పపీడనం ఏర్పడొచ్చట్టు కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారి నేను భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ అలర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి రిపోర్ట్ స్టార్టింగ్ వెళ్ళి ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎదుగోండి, కొద్దిసేపటి క్రితం మధ్యాహ్నం 2 గంటలకి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ అది. ఏమంటోంది? హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ స్పెల్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా అని చెబుతూని దాంతోపాటు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా మెన్షన్ చేసి ఉంది. సో ఈ క్రమంలోని ఇటు భారత వాతావరణ శాఖ భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిన సందర్భం కాస్త జూమ్ ఎక్కువైంది. ఓకే, సో డైరెక్ట్గా రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నార్త్ వెస్ట్ ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. వెస్ట్ ఇండియాకి సంబంధించి అంటూ చెప్తోంది. ఇదిగోండి, ఇది లాస్ట్ 24 అవర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే వెదర్ రిపోర్ట్ ఇది గత 24 గంటలకు సంబంధించి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెదర్ సిస్టమ్ ఫోర్కాస్ట్ మార్నింగ్ అని మీరు చూసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనాలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అండ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ లేవర్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటూ కూడా ఇంకొకటి మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇదిగోండి ఏ ఫ్రెష్ లో ప్రెషర్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. మీరు చూడొచ్చు ఇక్కడ అంచనాలు ఉన్నాయి. ఏ ఫ్రెష్ లో ప్రెషర్ ఏరియా ఇస్ లైక్లీ టు ఫార్మ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ 2nd September 2025 అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్. అంటే ఒక అల్పపీడనం ఏర్పడుతోంది. లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడుతోంది. ఒక కొత్త అల్పపీడనం ఏర్పడుతోంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది బంగాళాఖాతంలో. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. సో అందుకే నేరుగా నేను రిపోర్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ని ఇచ్చింది అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి డైరెక్ట్గా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికీ 31వ తారీఖున ఈ రోజు మీరు చూడొచ్చు 2 తెలుగు రాష్ట్రాలకి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు 1వ తారీఖున మీరు గమనిస్తే 1వ తారీఖున ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే 2వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒడిశాకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. సో ఇక్కడ నుంచి 3వ తారీఖున కూడా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇంకా అంచనాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే. అంచనాలు కనుక ధృవీకరణకు వస్తే పరిస్థితులు మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఇటు హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఒకసారి ఆ వెదర్ రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఏముంటోంది? తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి నేరుగా నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ నేను చూపిస్తున్నాను. దయచేసి ఒకటే నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది, భయపడద్దు, కంగారు పడద్దు, ఆందోళనకు గురి కావద్దు. అఫ్ కోర్స్ కాస్త మనకి భారీ వర్షాలు కాదు, అతి భారీ వర్షాలు నమోదైనా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆ సమస్య కాస్త సర్దుమణుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ అనేది చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నంకి దాదాపుగా 2 రోజుల పాటు, మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ 2 ప్రాంతాలకి కూడా 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున ఏకంగా 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉంది. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. మిగిలిన ప్రాంతాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అసలు రెడ్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆ రిపోర్ట్ ప్రకారం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిమెంబర్
ఇక్కడ గ్రీన్ ఉందనుకోండి దాదాపుగా 2.4 మిల్లీమీటర్లు. సో లైట్ గ్రీన్ ఉందనుకుందాం. సో లైట్ గ్రీన్ అది ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ ఉంటే 2.5 నుంచి 15.5 అంటే దాదాపుగా 2 సెంటీమీటర్ల వరకు. సో లైట్ రెయిన్ కింద తీసుకోవచ్చు. మోడరేట్ ఇక్కడంటే 6 నుంచి 6 సెంటీమీటర్ల వరకు నమోదే అవకాశం ఉంటుంది. దాంతోపాటు హెవీ అంటే కనుక 6